మ్యాంగో పికిల్ పెట్టుకోబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ వ్లాగ్స్. ఈరోజు అయితే మేమైతే మామిడికాయ పచ్చడి పెట్టుకోబోతున్నాం. ఫస్ట్ అయితే ఆ పచ్చడికి మ్యాంగోస్ కావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఎల్లిపాయలు పీల్ ఆఫ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా అమ్మ అండ్ మా నాని గార్లిక్ పీల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడైతే మా నాన్న ఇక్కడ నాకు కట్ చేయడం రాదని డిఫికల్ట్ టాస్క్ అని మా నాన్న కట్ చేస్తున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కట్ చేశారో మా నాన్న. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చిన్న చిన్న పీసెస్. ఇక్కడైతే మా నాయనమ్మను నేను మా నాన్న కట్ చేసినవి ఉన్నాయి కదా అవి తుడుస్తున్నాము. ఇక్కడైతే మెంతి పౌడర్ రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము. సో మెంతి పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని మనము దాంట్లో చిల్లీ పౌడర్, సాల్ట్, గార్లిక్ పేస్ట్ అండ్ మెంతి పౌడర్ ఇదంతా కూడా దీంట్లో మిక్స్ చేసుకొని పట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే మనం ఇంకా అన్నీ సిద్ధం చేసుకున్నాం కాబట్టి బౌల్లో మ్యాంగో పీసెస్ అన్నీ వేసుకోవాలి. మేమైతే ఒక 20 మ్యాంగోస్ వరకు పెట్టుకున్నాం అనమాట. సో క్వాంటిటీ ఎక్కువగా ఉంది అని చెప్పేసి కొన్ని మ్యాంగోస్ తీసుకొని మేము కలుపుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే కొన్ని పీసెస్ తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, చిల్లీ పౌడర్, సాల్ట్, గార్లిక్ పేస్ట్ అండ్ మెంతి పౌడర్ ఇదంతా వేసుకొని బాగా ముక్కలకి పట్టించాలి. అండ్ ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్తో ఇవన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. అండ్ మీలో ఎంతమందికి మ్యాంగో పికిల్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా కొంచెం మిక్స్ చేసుకుంటూ మేమైతే ఒక క్యాన్లోకి తీసుకుంటున్నాము. మళ్ళీ 3 days తర్వాత సాల్ట్ అది చూసుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకని. సో ఇలా అయితే మొత్తం అయిపోయింది కలపడం. సో మాకు క్యాన్కి వచ్చేసింది అనమాట. మళ్ళీ కొంచెం అంతా కలుపుతున్నారనమాట. సో మళ్ళీ 3 days తర్వాత సాల్టు, కారం అంతా చూసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో కొంచెం అయితే మళ్ళీ మాకు చిల్లీ పౌడర్, ఈ సాల్ట్ ఇదంతా మిగిలింది. అది కూడా మళ్ళీ కొంచెం పైన వేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా ఈ సెక్షన్ క్లోజ్ చేసామన్నమాట. సో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాం ఇక్కడ. చూస్తుంటే మౌత్ వాటరింగ్గా ఉంది, చాలా కలర్ఫుల్గా. సో ఇప్పుడైతే మన అసలు టైం వచ్చేసింది. మంచి ఎమ్మీగా అప్పుడే కుక్ అయిన వేడి రైస్ వేసుకుంటున్నాము. సో ఇలా కలుపుతున్నారనమాట మా అత్తయ్య. సో ఇంకా ముద్దల కోసం మేమైతే చేతులు చాపుతున్నాము. ఇంకా అందరికీ మాకు కలిపి ముద్దలు పెట్టేశారనమాట. సో చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బై ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చెర్రీ వ్లాగ్స్. అండ్ 3 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు చూపిస్తాను. బై ఫ్రెండ్స్.